వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. ఈ వీడియో మా మమ్మీ స్పెషల్. సో మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కోలాటం నేర్చుకున్నారు. మా మమ్మీయే ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చి నేర్పించింది. అండ్ వాళ్ళు లంచ్ చేశారు, ముచ్చట్లు పెట్టుకున్నారు, ఫొటోస్ దిగారు. సో అవన్నీ నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేశాను. అండ్ లాస్ట్లో కోలాటం ఆడారు. డోంట్ మిస్ ఇట్. అండ్ వీటితో పాటు లాస్ట్లో నేను వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశారో కూడా యాడ్ చేశాను, మర్చిపోకుండా చూడండి. మా ఇంట్లో కోలాటాలు ఆడబోతున్నాం. అందరికీ మా మమ్మీ డ్రెస్ కోడ్ ఎల్లో ఇచ్చింది. సో మమ్మీ ఫ్రెండ్స్ అందరూ కూడా రాబోతున్నారు. వాళ్ళకి మమ్మీ లంచ్ అవన్నీ కూడా ప్రిపేర్ చేశారు. అవన్నీ నేను కిందికి వెళ్ళాక చూపిస్తాను. సో ఇప్పుడు మనం రెడీ అవ్వాలి. నేను తలకు పోసేసుకున్నా. ఫస్ట్ పోసుకొని నేను ఎలా హెయిర్ డ్రై చేస్తానో చూపిస్తాను. ఎందుకంటే నాది కర్లీ హెయిర్. మనం కొంచెం మేనేజ్ చేసుకుంటే మన కర్లీ హెయిర్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో నేను ఇక్కడ డిఫ్యూజర్ అటాచ్ చేసి హెయిర్ డ్రై చేస్తున్నాను. దీనివల్ల ఈవెన్గా హెయిర్ డ్రై అవుతుంది. సో చూస్తురా కర్ల్స్ ఎట్లా ఎంత నీట్గా ఫామ్ అయ్యాయో. అండ్ ఇవాళ నేను ఎక్కువ రెడీ అవ్వట్లేను, టైం లేదు. ఏదో ఒకటి ఎత్తేయకుండా పగలేయకుండా మనం ఏం చేయలేము. మమ్మీయే నేర్పారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూర్చోబెట్టి. సో అదంతా నేను వీడియో తీసి చూపిస్తాను. డోంట్ మిస్ ఇట్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ చూడాలనిపిస్తుందో కమెంట్ చేయండి. అండ్ చూద్దాం పదండి ఇవాళ మా ఇంట్లో కోలాటం ఎలా జరుగుతుందో. సో ఆంటీ వాళ్ళు వచ్చేసేసారు. ఇక్కడ మీరు వెనక చూస్తున్న అమ్మవారు లక్ష్మీ గణపతి పూజ కోసం మమ్మీ తయారు చేశారు. ఎట్లయితే వరలక్ష్మి వ్రతానికి చేస్తారో అలానే గణేశునికి కూడా లక్ష్మీ గణపతి పూజ కోసం అని చెప్పి మమ్మీ తయారు చేస్తారు. ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు. మా చెల్లి వాళ్ళ కెమెరా ఉమెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు మా మమ్మీని చూస్తే ఎంత ఖుషి ఉంది చూడండి. అంటే ఏజ్తో సంబంధం ఉండదు కదా, మనం ఫ్రెండ్స్తో ఉంటే మనం ఎప్పుడూ ఒకటేలా ఉంటాము. సో అది మా మమ్మీని చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ కంప్లీట్ ఫోటో సెషన్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ మనం లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్లో మా మమ్మీ ఇక్కడ కనిపిస్తుంది ఎలక్కాయ పచ్చడి, నాకు చాలా ఇష్టం. అండ్ అక్కడ పప్పు, పన్నీర్ కూర, వంకాయ మసాలా, అండ్ దెన్ ఇక్కడ టమాటా అండ్ క్యారెట్ కర్రీ ఇవన్నీ రెడీ చేసింది. అండ్ వీటితో పాటు గారెలు, పెసర గారెలు కూడా తయారు చేసింది. మా పొలంలోవే అన్నట్టు పెసర్లు, సో వాటితో తయారు చేసింది. అండ్ ఆంటీ వాళ్ళందరికీ చాలా నచ్చాయి. వాళ్ళందరూ మా మమ్మీని కూడా కూర్చొని గొడవ చేశారు అందరం కలిసి తిందాము అని. సో మా మమ్మీ కూడా కూర్చుంది అండ్ నేను ఇక్కడ హెల్ప్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఒక ఛానల్ ఉంది, మా చెల్లికి ఒక ఛానల్ ఉంది. మేము ఇద్దరం సైమల్టేనియస్గా అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఆంటీ వాళ్ళు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరు ఏం చేస్తున్నాం అన్నది. అండ్ గణేషుడిని చేసింది నువ్వేనా అది అని అడుగుతున్నారు. అండ్ ప్రతి వీడియోని అడిగి తెలుసుకుంటున్నారు చేసింది నువ్వా చెల్లా అని. అండ్ ఆంటీ వాళ్ళందరికీ అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. తర్వాత మళ్ళీ ఫోటో సెషన్, ఫుడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఒక ఫోటో సెషన్. సో మెట్ల మీద ఫొటోస్ అన్నీ దిగడం అయిపోయాక ఆంటీ వాళ్ళందరూ పడుకొని కొంచెం రిలాక్స్ అయ్యారు. ఎందుకంటే అది అప్పటికి ఇంకా 2-3 కూడా అవ్వట్లేదు. సో ఫస్ట్ అందరు కొద్దిగా రిలాక్స్ అయ్యారు, బయట ఎండ ఉంది కాబట్టి. తర్వాత ఈవినింగ్ 4 అవుతూనే స్టార్ట్ చేసేసారు. ఆంటీ వాళ్ళు అసలు ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు. ఇట్లా వెళ్ళడమే మా మమ్మీ అక్కడ ఫొటోస్కి పిలుస్తున్నా కూడా ఆంటీ వాళ్ళు వేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మనం వల్ల డ్యాన్స్ చూద్దాం పదండి.
ఇందాక చూసారు కదా ఆంటీ వాళ్ళతో నేను డాన్స్ చేశాను. సో, మా చెల్లి ఈలోపు టీ పెట్టుకొచ్చేసిందన్నట్టు అందరికీ. ఫుల్ అందరూ అలసిపోయారు. ఇక్కడ దీని నడక చూడండి. ఇక్కడ మా చెల్లి టీ తీసుకొచ్చింది కదా, ఆంటీ లడికి పసందే అన్నారు. సో మేమిద్దరం నవ్వుతున్నాము. అండ్ అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, మా మమ్మీ ఎలా అయితే ప్రాక్టీస్ చేయించింది, వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఎలా తీసుకుంది అనేది నేను బ్లూపర్స్ యాడ్ చేశాను. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. ఫస్ట్ స్టెప్ 1 2 3 4 పక్కకు అందించాలి 4 టైమ్స్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ 1 2 3 4 టైమ్స్. సెకండ్ స్టెప్ ఇది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ బుజ్జి బుజ్జి కయ్యవో శరణు గణేశ శరణాలయ్య. అట్లా 5 టైమ్స్. ఇదే 5 టైమ్స్. నెక్స్ట్ సర్కిల్ ఉంటుంది. సర్కిల్ 1 2 3 4. లాస్ట్ స్టెప్ ఇంకొకటి 1 2 3 4. మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అంతే, పాట మొత్తం ఇవే స్టెప్స్ ఉంటుంది. సో టీచర్ ఆన్లైన్లో నేర్పడం చూసారు కదా, ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా చేస్తారో చూడండి.